వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఒక్క రోజులో చరిత్ర తిరగరాసేసింది బలూచిస్తాన్. పాకిస్తాన్లో ప్రావిన్స్గా ఉన్న బలూచిస్తాన్ 100 బాధను వెనక్కి నెట్టి ఒక్కసారిగా స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఒక్క రోజులోనే స్వతంత్ర దేశంగా మారిపోయింది. నిజం. ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే దీన్ని చూశాక మీకు పాకిస్తాన్ భవిష్యత్తు మీద అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. భారత్తో యుద్ధానికి రెడీ అవుతున్న పాకిస్తాన్ ఊహించని బలహీనతను ఎదుర్కొంది. ఇన్నాళ్ళు పాక్లో భాగంగా ఉన్న బలూచిస్తాన్ ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ పశ్చిమ భాగంలో ఉన్న ఒక ప్రావిన్స్. వాళ్ళు ఎప్పటి నుంచో ఒక సపరేట్ కంట్రీగా మారాలని చూస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ ప్రాంతం నుంచి మినరల్స్ని, న్యాచురల్ రిసోర్సెస్ని, ఖనిజ సంపదను దోచుకుంటుంది, కానీ ఈ ప్రాంతాన్ని ఏమాత్రం డెవలప్ చేయలేదు. ఇక్కడి ప్రజలు అభివృద్ధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అందుకే వీళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ పైన డిపెండ్ కాకుండా ఒక స్వంత ఇండిపెండెంట్ కంట్రీగా మారాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రజలే బలూచి లిబరేషన్ ఆర్మీ పిలుపుతో పాకిస్తాన్కు తలవంచకుండా గట్టిగా నిలిచారు. ఇదే రోజు అంటే మే 14, 2025న బలూచిస్తాన్ సోషల్ మీడియా ద్వారా ఓ భారీ ప్రకటన చేసింది. బలూచిస్తాన్ లీడర్ మీర్ యార్ బలూచ్ సంచలనంగా చెప్పాడు, వీఆర్ నాట్ పాకిస్తానీ, వీఆర్ బలూచ్, వీఆర్ నౌ అన్ ఇండిపెండెంట్ నేషన్ అనే పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చింది బలూచిస్తాన్. ఈ ప్రకటనలో జాతీయ గీతం, జాతీయ చిహ్న, కొత్త పార్లమెంట్ ఫోటోలు అన్నీ కూడా విడుదల చేశారు. భారత్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి ఢిల్లీలో మా ఎంబాసీ ప్రారంభించండి అని కోరారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బలూచిస్తాన్ ప్రజలు భారత్ పట్ల పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ బ్యానర్లో చూడండి ఏం రాసుకున్నారో, బలూచ్ అండ్ ఇండియన్ ఫ్రెండ్షిప్ ఈజ్ ద ఓన్లీ వెపన్ దట్ విల్ డెంట్, డ్యామేజ్ అండ్ డెస్ట్రాయ్ ద డెవిల్ పాకిస్తాన్. అంటే ఏంటో తెలుసా? ఇండియా అండ్ బలూచిస్తాన్ ఫ్రెండ్షిప్పే పాకిస్తాన్ అనే ఒక్క డెవిల్ని డెస్ట్రాయ్ చేయగలదు అని అర్థం. ఇది 100% నిజం కదూ. మనం పాకిస్తాన్ని డెస్ట్రాయ్ చేయడానికి బలూచిస్తాన్ని ఒక వెపన్గా వాడుకోవచ్చు. అంతేకా పాక్ మీద మీరు యుద్ధం చేస్తే మేము మీతోనే ఉంటామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. దీనితో పాక్లో ఉన్న అనేక ప్రాంతాల్లో ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ జెండా ఎగురుతోంది. రోజుకి 10-15 మంది పాక్ సైనికులను హతమారుస్తోంది బలూచిస్తాన్ ఆర్మీ. ప్రతి దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తుంది, పాకిస్తాన్ భవిష్యత్తు ఏమవుతుంది? భారత్ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది? బలూచిస్తాన్ రిక్వెస్ట్కు ఢిల్లీ నుంచి ఏమి రియాక్షన్ వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది, పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బలూచిస్తాన్. ఇది ఇలా ఉండగా మరోవైపు బలూచిస్తాన్లో హిందువులకు ఎంతో పవిత్రమైన శక్తిపీఠం ఉంది. అదే హింగ్లాజ్ మాత ఆలయం. ఇది హిందువులకు ఎంతో పవిత్రమైనది అండ్ చాలా పవర్ఫుల్. ఇది బలూచ్ ప్రజలు కూడా గర్వంగా భావించే ఆలయం. ఇప్పుడు అక్కడ బలూచ్లో ఉన్న హిందూ, ముస్లిం మహిళలు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి భక్తి పూజలు చేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారితే మన భారతీయులు కూడా హింగ్లాజ్ మాత ఆలయానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా స్థాపించబడితే ఇది పాకిస్తాన్ చరిత్రలోనే కాదు, ఏషియన్ హిస్టరీలోనే ఒక గొప్ప మలుపు అవుతుంది. ఈ ఉద్యమం చూస్తుంటే నాకు థామస్ జఫర్ గారు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. వెన్ ఇన్జస్టిస్ బికమ్స్ లా, రెసిస్టెన్స్ బికమ్స్ డ్యూటీ. అలాగే బలూచిస్తాన్ ఇప్పుడు తమ చరిత్రను తామే రాసుకున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్. మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోకు ఒక లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.